ఈరోజటి కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినప్పుడు తెలంగాణ సారస్వత పరిషత్ యొక్క 79వ వ్యవస్థాపక దినం జరగబోతోంది మే 26న. సో ఆ సందర్భంగా మనకు నలుగురు సాహితీవేత్తలు, తెలంగాణకు సంబంధించిన నలుగురు సాహితీ ప్రముఖులకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఒక వ్యక్తి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, చరిత్ర రచయితగా మనకు బాగా తెలిసిన వ్యక్తి. ఆ తర్వాత మరొక ప్రొఫెసర్ బన్నా ఐలయ్య. ఆ తర్వాత మూడో వ్యక్తి కాంచనపల్లి గోవర్ధనరాజు. ఆ తర్వాత శ్రీవాద రచయిత్రిగా పేరొందిన షాజహానా. సో ఈ నలుగురికి, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, కాంచనపల్లి గోవర్ధనరాజు, షాజహానా అండ్ బన్నా ఐలయ్య, ఈ నలుగురికి కూడా తెలంగాణ సారస్వత పరిషత్ పురస్కారాల్ని మే 26న ప్రదానం చేయబోతున్నారు. ఇక మనకు SPF స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్తున్నాం. ఆ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ యొక్క DGP ఉమేష్ షరాఫ్ తాజాగా ఈ పుస్తకాలు రాయటం జరిగింది. అంటే క్రిమినల్ సైకాలజీ, నేర ప్రవర్తన, వీటికి సంబంధించి. అందులో ఒక పుస్తకం పేరు క్రిమినాలజీ అండ్ క్రైమ్ ప్రివెన్షన్. మరొకటి ఎకనామిక్ అఫెన్సెస్ ఇన్వెస్టిగేషన్ అనేది అది. ఇక మనకు ఈరోజు ప్రముఖమైన వార్త చటాన్పల్లి ఎన్కౌంటర్ సంబంధించింది. మీకు 2019 డిసెంబర్ 6న శంషాబాద్కి దగ్గరలో ఉన్న చటాన్పల్లిలో ఒక ఎన్కౌంటర్ జరిగింది. అంతకన్నా ముందు ఒక దిశా ఘటన జరిగింది. ఆ దిశా ఘటనలో అత్యాచార బాధితురాలు. సో ఆ అంశం పైన నలుగురు వ్యక్తుల్ని, మనకి ఇక్కడ నేమ్స్ అనేవి పెద్దగా అవసరం లేదు, కానీ ఆ నలుగురు వ్యక్తుల్ని కూడా పోలీస్ కాల్పుల్లో జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు, ఆ తర్వాత ఆరిఫ్, ఈ నలుగురి పైన పోలీస్ కాల్పులు జరిపారు. ఎన్కౌంటర్లో వాళ్ళందరూ కూడా మరణించారు. ఈ కేసులో పాల్గొన్న 10 మంది పోలీసుల పైన కూడా కేసుల నమోదుకి ఇప్పుడు ఒక కమిషన్ ఆదేశించింది. ఇది డిసెంబర్ 6న జరిగితే డిసెంబర్ 12న అప్పుడే ఒక కమిషన్ నియమించారు విఎస్ సిర్పూర్కర్ నేతృత్వంలో. సో విఎస్ సిర్పూర్కర్ మనకు సుప్రీంకోర్టు యొక్క మాజీ న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి. ఆ తర్వాత మనకు సండూర్ బోల్డాటా, అలాగే మనకు డిఆర్ కార్తికేయన్. ఈ సండూర్ మనకు బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి కాగా, డిఆర్ కార్తికేయన్ సిబిఐకి మాజీ డైరెక్టర్. ఈ త్రిసభ్య ధర్మాసనం దాదాపు 383 పేజీల రిపోర్ట్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఆ 383 పేజీల రిపోర్టు ప్రకారం ఈ 10 మంది పైన కూడా మెయిన్గా సెక్షన్ 302 రెడ్ విత్ 34 IPC సెక్షన్ అండ్ అనదర్ 201 రెడ్ విత్ 302 IPC అండ్ 34 IPC సెక్షన్లని నమోదు చేయాలని ఆదేశించడం జరిగింది. సో మనకు సెక్షన్ 302 రెడ్ విత్ 34 IPC అనేది ఒక మూకగా, అంటే 2 కన్నా ఎక్కువ మంది ఒకే ఉద్దేశంతో, ఒక కామన్ ఇంటెన్షన్తో చేసే ఒక నేర స్వభావం, నేరానికి సంబంధించి ఒకే ఉద్దేశంతో 2 కంటే ఎక్కువ మంది ఒక ఘటనకు పాల్పడ్డప్పుడు ఆ కేసులో ప్రవేశపెట్టే సెక్షనే అది 302 రెడ్ విత్ అంటే దాంతోపాటు దీన్ని కూడా అధ్యయనం చేయమని అర్థం, ఆ 34 సెక్షన్ని. సెకండ్ మనకు 302 IPC రెడ్ విత్ 201 అని అంటే మనకు చార్జ్ ఆఫ్ మర్డర్ అండ్ డిసప్పియరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ అంటాం. అంటే ఈ హత్యకు సంబంధించిన ఉద్దేశం, హత్యారోపణ, తర్వాత సాక్ష్యాలను మాయం చేయటం అనే కేసుకు సంబంధించి ఈ సెక్షన్లను పెట్టాలని చెప్పేసి కమిషన్ ఆల్రెడీ సిఫారసు చేయటం జరిగింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరికొన్ని విషయాల్ని కూడా విఎస్ సిర్పూర్కర్ కమిషన్ సిఫారసు చేసింది. ముఖ్యంగా మహిళలపై నేరాల విషయంలో, మిగిలిన వాటికి ఎలాంటి ఘటన ఉన్నా మహిళలపై నేరాల విషయంలో పోలీస్ స్టేషన్లు తమ పరిధిని చూసుకోకుండా ముందైతే దానికి సంబంధించిన తక్షణ దర్యాప్తు చేసి ఆ వివరాల్ని సంబంధిత పోలీస్ స్టేషన్కి అప్పగించాలని సూచించింది. చెప్తూ ఆల్రెడీ మనం ఏదైతే ఫాలో అవుతున్నామో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పటికీ అదే మాన్యువల్ ఉంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 409 సెక్షన్ సబ్ మాన్యువల్ 3 409(3) ఆర్డర్ ప్రకారం తమ పరిధి కాకపోయినా సరే ఇలాంటి సున్నితమైన కేసుల్లో వాళ్ళు విచారణ చేపించి సమీప పోలీస్ స్టేషన్కి ఏదైతే సంబంధిత పోలీస్ స్టేషన్ ఉంటుందో దాంట్లో అప్పచెప్పాలి అని చెప్పడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన సిఫారసు, ఈ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నప్పుడు దర్యాప్తు అండ్ శాంతి భద్రతల విభాగాలు వీటిని వేరువేరుగా ఉంచాలని, కలిపి చూడకూడదని చెప్పేసి విఎస్ సిర్పూర్కర్ కమిషన్ సిఫారసు చేయడం జరిగింది. తర్వాత మనకు ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు చూసుకుంటుందని ఎన్వి రమణ అండ్ జస్టిస్ హిమకోయిలి ఈ ద్విసభ్య ధర్మాసనం, సుప్రీంకోర్టులో ఉన్న ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ హిమకోయిలి వీళ్ళు సిఫారసు చేయడం జరిగింది. అంటే యాక్చువల్లీ తెలంగాణకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ దీన్ని సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. ఈ రిపోర్ట్ అంతా కూడా ఒక సీల్డ్ కవర్లో పెట్టి సబ్మిట్ చేయాలని. అయితే ఆ సీల్డ్ కవర్ అనే దాన్ని ఎన్వి రమణ ధర్మాసనం తోసిపుచ్చింది. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం కాదు కాబట్టి సాధారణంగానే సీల్డ్ కవర్ని తిరస్కరిస్తూ ఈ విచారణ మొత్తం కూడా తెలంగాణ హైకోర్టు చేపడుతుందని ధర్మాసనం వెల్లడించడం జరిగింది. ఇక ప్రధానమంత్రి గతిశక్తి యోజన కింద మనం గతంలో మాట్లాడాం. ప్రధానమంత్రి గతిశక్తి యోజన అనేది ఈ రహదారులు, లాజిస్టిక్ వీటి అభివృద్ధికి సంబంధించింది. సో దాంట్లో తెలంగాణలో ఒక 5 మార్గాల్ని, తెలంగాణ గుండా వెళ్ళే 5 మార్గాల్ని ఇప్పుడు ప్రకటించడం జరిగింది. సో పిఎం గతిశక్తి మొత్తం కూడా 24,053 కోట్లతోటి 848 కిలోమీటర్ల పాటు తెలంగాణలో రహదారుల్ని విస్తరించబోతున్నారు. ఆ విస్తరణలో భాగంగా మేజర్గా నాగపూర్, వరంగల్, ఖమ్మం, విజయవాడ ఈ మార్గం 405 కిలోమీటర్లు ఉంటుంది. 11,785 కోట్లు దీనికి వెచ్చించబోతున్నారు. సెకండ్ మనకు హైదరాబాద్, రాయ్పూర్, సో 65 కిలోమీటర్లు, సో 1,457 కోట్లు దీనికి ఖర్చు చేయబోతున్నారు. దెన్ సోలాపూర్, కర్నూలు, చెన్నై ఈ మార్గంలో తెలంగాణలో ఉండేది 78 కిలోమీటర్లు, దీనికి 2,200 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. ఈ 3 కూడా ఎకనామిక్ కారిడార్లుగా ఉంటాయి. ఇక మనకు ఇంటర్ కారిడార్లుగా ఉండేవి, అంటే మరో రాష్ట్రంతో పూర్తి సంబంధం ఉండేటి హైదరాబాద్, విశాఖ మార్గంలో తెలంగాణ పరిధిలోకి వచ్చే 164 కిలోమీటర్లు, సో అది 4,357 కోట్లతో చేపట్టబోతున్నారు. ఇక ఇండోర్, హైదరాబాద్ ఈ మార్గంలో కూడా 136 కిలోమీటర్ల మార్గాన్ని 4,244 కోట్లు, 4,244 కోట్లతోటి చేపట్టబోతున్నారు తెలంగాణలో. ఇక మనకు భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ఇంజన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆ మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ఇంజన్ పేరు విక్రమ్-1. సో విక్రమ్-1 అనేది ఏదైతే ఉందో దాన్ని స్కై రూట్ అనే సంస్థ చేపట్టింది. స్కై పైన ఉంటుంది, రూట్స్ అనేవి మూలాలు కింద ఉంటాయి. ఒక చెట్టును గుర్తుపెట్టుకున్న ఆల్మోస్ట్ గుర్తుపెట్టుకోవచ్చు, స్కై రూట్. సో ఈ సంస్థ చేపట్టిన ఈ ప్రాజెక్ట్లో విక్రమ్-1 ఇంజన్ ఏదైతే ఉందో దీన్ని సోలార్ ఇండస్ట్రీస్ సంస్థ నుంచి ప్రయోగించారు. సోలార్ ఇండస్ట్రీస్ సంస్థ నాగ్పూర్లో ఉంటుంది, నాగ్పూర్లో. ఆ తర్వాత మనకు అక్కడ ప్రొపెలెంట్ ప్రాసెసింగ్ అండ్ స్టాటిక్ టెస్టింగ్ ఫెసిలిటీ, ప్రొపెలెంట్ ప్రాసెసింగ్ అండ్ స్టాటిస్టిక్ టెస్టింగ్ ఫెసిలిటీ, దీంట్లో నుంచి నాగ్పూర్లో ఉన్న సోలార్ ఇండస్ట్రీలో గల ఈ సంస్థ నుంచి ఈ ప్రయోగం జరిపారు. ఈ ప్రయోగంలో మనకు 3 స్టేజెస్ ఘన ఇంధనంతో, 3 దశల ఘన ఇంధనంతో ఒక్కో దశ 80 నుంచి 105 సెకండ్లు ఉండేలాగా ఈ ప్రయోగం జరిపారు. సో అన్నిటికన్నా క్రూషియల్ దశ 3వ దశ కాబట్టి ఆ 3వ దశకి ఇప్పుడు కలాం 100 అని పేరు పెట్టడం జరిగింది. సో భారత మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం పేరిట ఆ దశకి కలాం 100గా వీళ్ళు పేరు పెట్టడం జరిగింది. విక్రమ్-1 అనే రాకెట్ ఇంజన్ 480 కిలోల బరువుని లేదా ఉపగ్రహాల్ని మోసుకెళ్ళగలుగుతుంది. ఎంత అంటే దాదాపుగా 500 కిలోమీటర్,
500 కిలోమీటర్ల దూరానికి లేదా ఎత్తుకి ఇది దాన్ని తీసుకెళ్ళగలుగుతుంది. సో అది మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ఇంజన్ విక్రమ్-1. ఇక ఇండియా యుఏఈ ఒక స్టార్టప్ బ్రిడ్జ్ని స్టార్ట్ చేశాయి. భారత్ యుఏఈ యొక్క ఆర్థిక భాగస్వామ్యంలో కీలకమైన ఈ అంశాన్ని ఇప్పుడు బాంబేలో ఒక స్టార్టప్ సదస్సు జరుగుతుంది. ఆ సందర్భంగా మన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, అలాగే యుఏఈ యొక్క ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తాక్ అల్ మరీ ఈ యొక్క వ్యవస్థని ప్రారంభించడం జరిగింది. ఇండియా యుఏ స్టార్టప్ బ్రిడ్జ్, CII వాళ్ళు దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్రిడ్జ్ వల్ల స్టార్టప్ మద్దతు మేజర్గా ఏం జరుగుతుందంటే యుఏఈ యొక్క పెట్టుబడులు భారతదేశానికి వస్తాయి. అలాగే ఒక వాణిజ్య లక్ష్యం ఉంది రెండు దేశాల మధ్య 2030 నాటికి. సో $250 బిలియన్ ఆ యొక్క ప్రాజెక్టు లక్ష్యం. ఆ తర్వాత మనకు ప్రపంచంలో తొలిసారిగా CEPA, దీని ద్వారా ఫస్ట్ టైం భారత ఫార్మా పెట్టుబడుల్ని ఫాస్ట్ ట్రాక్ అనుమతులు ఇస్తున్న మొట్టమొదటి దేశం యుఏఈ. సో ఈ ఫాస్ట్ ట్రాక్ అనుమతులు ఉండవు. మనం ఎంత ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నప్పటికీ కూడా ఈ ఫాస్ట్ ట్రాక్ అనుమతులకు భారత ఫార్మాని మినాయించి ఇస్తున్న మొట్టమొదటి దేశం ఇప్పుడు యుఏఈ అవుతుంది. అలాగే భారత మౌలిక రంగం ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి మనకు $100 బిలియన్ పెట్టుబడులు యుఏఈ పెట్టబోతుంది. సో RBI ప్రతి ఆర్థిక సంవత్సరానికి కేంద్రానికి డివిడెండ్ ఇస్తుంది. సో 2021-22 గత ఆర్థిక సంవత్సరానికి RBI కేంద్రానికి ప్రకటించిన డివిడెండ్ 30,307 కోట్లు, 30,307 crores, 30,307 కోట్లు అనేది ఆ యొక్క డివిడెండ్. ఆ తర్వాత మనకు మరొక అంశాన్ని కనుక తీసుకుంటే కేంద్ర వాణిజ్య శాఖ మనకిప్పుడు ఒక రిపోర్ట్ ఇచ్చింది నిన్న. ఆ కేంద్ర వాణిజ్య శాఖ రిపోర్ట్ అనేది దేనికి సంబంధించిందంటే పెట్టుబడులకు సంబంధించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారతదేశానికి ఎలా వస్తున్నాయి, వాటి సరళి ఎలా ఉంది అని చెప్పే ఉద్దేశం. సో భారతదేశం 2021-22లో గత ఆర్థిక సంవత్సరంలో ఆకర్షించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు $83.57 బిలియన్. సో $83.57 బిలియన్. సో 83 అన్నప్పుడు మనం భారత్ క్రికెట్లో ప్రపంచ కప్ గెలుచుకున్న సంవత్సరం అది 83. 8-3 అంటే 5, లేదా 57 అంటే ఒక సాధికారత, ఓ ఝాన్సీ లక్ష్మి, ఇటొక కత్తి అటొక బ్యాట్ పట్టుకున్న వ్యక్తిని గుర్తుంటుంది. సో $83.57 బిలియన్ అనేది. సో ఇది మనం 2020-21తో కంపేర్ చేస్తే అక్కడ $81.97 బిలియన్ అనేవి 2020-21లో భారతదేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులుగా వచ్చాయి. ఆ 81ని మీరు రూట్ కొడితే 9 వచ్చేస్తుంది. సో 81.97 అనేది 2020-21లో భారతదేశం ఆకర్షించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. దీన్ని UPA ఆరంభంతో కంపేర్ చేశారు. అంటే 2003-4లో వాజ్పేయి యొక్క చివరి సంవత్సరంలో అప్పుడు భారతదేశం ఆకర్షించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు $4.3 బిలియన్. దాంతో కంపేర్ చేస్తే దాదాపుగా 18 ఏళ్ల పీరియడ్లో 20 times మనకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయి అని చెప్పడానికి. సింపుల్ 2003-4 అనే కండిషన్కి వచ్చినప్పుడు 2003-4లో ఆ ఫిగర్ని వెనకకి చేయండి. 2003-4లో ఎంత ఉన్నాయంటే 3-4 కాదు, $4.3 బిలియన్ అనేది భారతదేశం ఆకర్షించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఇదే విషయాన్ని మనం రాష్ట్రాలకు గనుక అనువదించి చూసుకుంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఎక్కువగా ఆకర్షించిన రాష్ట్రం ఏది అంటే కర్ణాటక. సో మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 38% వాటా ఒక్క రాష్ట్రానికే వచ్చింది, అది కర్ణాటక. ఆ తర్వాత స్థానంలో మనకు మహారాష్ట్ర ఉంది. వాళ్ళు 26%, 26% పెట్టుబడులను వాళ్ళు ఆకర్షించడం జరిగింది. వేరాజ్ ద లాస్ట్ వన్ మనకు ఢిల్లీ
14% పెట్టుబడులను ఆకర్షించడం జరిగింది. ఇదే విషయాన్ని భారత్కు ఎక్కువ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తెచ్చిన దేశాన్ని కనుక ఆలోచిస్తే ఆ తెచ్చిన దేశం పేరు సింగపూర్. సింగపూర్ నుంచి మనకు 27% పెట్టుబడులు వచ్చాయి. ఇక ఆ తర్వాత యుఎస్ఏ ఉంది, అది అక్కడ నుంచి మనకు 18% పెట్టుబడులు వచ్చాయి. దెన్ మనకు మారిషస్ 16%. ఇవన్నీ కూడా భారతీయులు ఎక్కువ సంఖ్యలో నివసించే దేశాలు కావడం ఇక్కడ గమనార్హం. సింగపూర్ కావచ్చు, యుఎస్ఏ కావచ్చు, మారిషస్ కావచ్చు. ఇక వచ్చిన పెట్టుబడుల్లో అత్యధిక వాటా మనకు కంప్యూటర్ యొక్క హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సెక్టార్లో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత రంగంలో సేవలు అండ్ పారిశ్రామిక రంగం, కంప్యూటర్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ తర్వాత సేవలు, సర్వీస్ సెక్టర్ అండ్ పారిశ్రామిక సంఘం, ఇండస్ట్రియల్ సెక్టర్ ఈ జాబితాలో ఉన్నాయి. సో ఇందాక మనం మాట్లాడాం కాబట్టి మళ్ళీ చెప్పక్కర్లేదు. కేంద్ర వాణిజ్య మంత్రి మనకు పీయూష్ గోయల్. ఆ తర్వాత కోల్డ్ వైరస్. ఇప్పుడు మనకు రకరకాల కొత్త వైరస్లు బయటపడుతున్నాయి. కోల్డ్ వైరస్ అనేది ఈ యొక్క సాధారణ జలుబు లాంటిదే. బట్ ఆ కోల్డ్ వైరస్గా పిలిచే ఆర్ఎస్వి అంటే రెస్పిరేటరీ సెన్సిటియల్ వైరస్ అంటున్నాం. రెస్పిరేటరీ సెన్సిటియల్ వైరస్ ద్వారా లాస్ట్ 1 సంవత్సరంలో అంటే ఈ యొక్క పీరియడ్లో కోవిడ్ సందర్భంగా 101,400 మంది, 2019లో 101,400 మంది దీని ద్వారా మరణించారని ల్యాన్సెట్ వెల్లడించింది. అయితే ల్యాన్సెట్ తరపున ఈ అధ్యయనం మొత్తాన్ని జరిపింది యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బరో, గ్రేట్ బ్రిటన్లో భాగం అది. ఆ యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బరో జరిపిన నివేదిక, ఆ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. తర్వాత డిఫెండర్ యూరప్ DE2022 అంటున్నాం. ఈ డిఫెండర్ యూరప్ అనేది యాక్చువల్లీ మే 1నే స్టార్ట్ అయింది. బట్ అవి మే 27 దాకా కంటిన్యూ కాబోతున్నాయి. ఒక్క దేశం అని కాదు, చాలా చోట్ల. బట్ ఇటీవల మనకు పోలాండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎస్టర్డే మనకు నిన్న ఈ యొక్క విన్యాసాలు పోలాండ్లో జరుగుతున్నప్పుడు పోలాండ్ యొక్క అధ్యక్షుడు ఆండ్రేజ్ డూడా పోలాండ్ అధ్యక్షుడు ఈ విన్యాసాలకు హాజరు కావడం జరిగింది. అమెరికా నేతృత్వంలో నాటో బ్యాకప్గా ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. దీన్ని DE2022 డిఫెండర్ యూరప్ 2022 అని మనం మెన్షన్ చేస్తున్నాం. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ పునర్విభజన, ఇది కూడా ఓల్డ్ అంశమే. కానీ ఈ జమ్మూ కాశ్మీర్ పునర్విభజనకు సంబంధించిన సిఫార్సులు మే 20 నుంచి అమల్లోకి వస్తున్నట్టు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనకు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా కిరణ్ రిజిజు ఉన్నారు. మనకు యాక్చువల్లీ జమ్మూ కాశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజన ఈ కమిషన్కి చైర్మన్ రంజనా ప్రకాష్ దేశాయ్. ఆ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని కమిషన్లో మనకు అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్న సుశీల్ చంద్ర అండ్ కేకే శర్మ, ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన 6 పార్లమెంట్ సభ్యులు కూడా భాగస్వాములుగా ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో మొత్తం స్థానాల్ని 83 నుంచి 90కి పెంచడం జరిగింది. అంటే జమ్మూ ప్రాంతంలో ఉన్న స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనకు 37 నుంచి 43కు పెంచారు. బట్ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న నియోజకవర్గాల్ని 46 నుంచి 47కు మాత్రమే పెంచారు. సో కాశ్మీర్ ప్రాంతంలో ఒకే ఒక సీటు పెరిగింది 46 నుంచి 47కి. బట్ జమ్మూ ప్రాంతంలో మాత్రం 6 స్థానాలు పెరిగాయి. సో అది 37 నుంచి 43కి. మొత్తంగా ఇక్కడ నియోజకవర్గాలు 7 పెరిగాయి జమ్మూ కాశ్మీర్కు సంబంధించి తీసుకున్నప్పుడు. ఈ నోటిఫికేషన్ మే 20 నుంచే వస్తున్నట్టు ఇప్పుడు అధికారికంగా వెల్లడి కావడం జరిగింది. ఇందులో అనంతనాగ్ ఈ నియోజకవర్గాల పరిధిలో కొన్ని సరిహద్దుల్ని మార్చడం పైన వివాదాలు జరుగుతున్నప్పటికీ కేంద్రం ఇప్పుడు నోటిఫికేషన్ వెలువరించడంతో ఇవి అధికారికంగా అమల్లోకి రాబోతున్నాయి. తర్వాత మంకీ ప్యాక్స్. సాధారణంగా మనకు
ఆఫ్రికా ప్రాంతంలో కనిపించే ఈ వ్యాధి వరుసగా ఇప్పుడు యూరప్ అండ్ యుఎస్ఏలో కనిపిస్తుంది. యుఎస్ఏలో ఒక్క కేసే నమోదైనా ఇక్కడ మనకు స్పెయిన్లో 23 కేసులు, బ్రిటన్లో 20 కేసులు నమోదయ్యాయి. అవి కాకుండా కూడా పోర్చుగల్, ఇటలీ, స్వీడన్, ఆ తర్వాత యుఎస్ఏ నుంచి కెనడాలో కూడా 1-2 కేసులు నమోదయ్యాయి. సో ఇంతకుముందు ఇలాంటి కేసులు నమోదైనప్పుడు ఖచ్చితంగా ఒక ఆఫ్రికా పార్టిసిపేషన్ ఉండేది ఎక్కడో ఒక చోట. బట్ ఆఫ్రికా భాగస్వామ్యం లేకుండా మరో ఖండంలో ఈ యొక్క మంకీ ఫ్యాక్స్ ప్రబలడం అనేది ఫస్ట్ టైం. ఇది ఇంతకుముందు ఎప్పుడు ఇట్లా జరగలేదు. సో ఈ వ్యాధి ఫస్ట్ టైం మనకు ల్యాబ్లో 1958లోనే గుర్తించారు, ప్రయోగశాలలో 1958లో. కానీ 1970లో మనకు మనుషుల్లో ఫస్ట్ టైం ఈ కేసు నమోదైంది 1970లో. అయితే అప్పటి నుంచి అప్పుడప్పుడు కనిపిస్తున్న ఎక్కువగా మెజారిటీ సందర్భాల్లో ఇది ఆఫ్రికా ఖండానికే పరిమితం అయింది. సో మంకీ ప్యాక్స్కి ఆల్రెడీ మశూచి దగ్గరి సంబంధం ఉండడంతో మనకు ప్రస్తుతం మశూచికి వాడుతున్న టీకాలు ఈ మంకీ ప్యాక్స్కి చాలా మట్టుకు సరిపోతాయి. ప్రాణం పోయే ఛాన్స్ కూడా ఓన్లీ 10%. అంటే ప్రతి 10 కేసుల్లో ఒకరికి మాత్రమే వ్యాధి తీవ్రం అవుతుంది. 90% కేసుల్లో మేజర్గా ఇబ్బంది మాత్రమే జరుగుతుంది. సో మశూచిలో ఉన్నట్టే దద్దుర్లు రావటం, తీవ్రమైన జ్వరం, ఇవన్నీ కూడా దీంట్లో లక్షణాలు. సో జంతువుల ద్వారా వ్యాప్తి చెందినప్పటికీ సమీపంలో, మనుషుల సమీపంలో, అతి సమీపంలో ఉండే ఎలుకలు, ఉడతలు ఇట్లాంటి జంతువుల ద్వారా ఇది వేగంగా వ్యాప్తి చెందుతుంది. అలాగే ఈ మంకీ ప్యాక్స్ వైరస్ సోకిన జంతువు యొక్క మాంసాన్ని సరిగ్గా ఉడికించకుండా భుజించిన లేదా అలాంటి జంతువులు మనుషుల్ని కరిచినా ఈ మంకీ పాక్స్ సోకుతుంది. ఇక మనకు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఏదైతుందో ఇది మనకు ఇస్తాంబుల్లో జరిగింది. ఇస్తాంబుల్ టర్కీ యొక్క పెద్ద పట్టణం. ఆ ఇస్తాంబుల్లో జరిగిన ఈ పోటీల్లో తెలంగాణలో నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్. సో నిఖత్ జరీన్ 52 కేజీల విభాగంలో ప్రపంచ ఛాంపియన్గా ఆవిర్భవించింది. ఆమె ఫైనల్లో జుటామస్ జిట్పాంగ్ థాయిలాండ్కు సంబంధించిన జుటామస్ జిట్పాంగ్ని ఆమె ఓడించడం జరిగింది. ఫైనల్లో స్కోరింగ్ కనుక తీసుకుంటే 5-0 తోటి ఆమె ఘన విజయాన్ని సాధించడం జరిగింది. సో ఓవరాల్గా తీసుకుంటే భారతదేశం అంటే 52 కేజీల విభాగంలో ఈమె ఛాంపియన్ అయింది. ఈమె కంటే ముందు ఈ ఛాంపియన్షిప్ని మేరీ కోమ్, ఆ తర్వాత సరితాదేవి, తర్వాత మనకు ఆర్ఎల్ జెన్నీ, ఆ తర్వాత సి లేఖ వీళ్ళు గెలుచుకున్నారు. సో ఈ టైటిల్ని అత్యధికంగా గెలుచుకున్న వ్యక్తి మేరీ కోమ్. సో మేరీ కోమ్ అంటే ఈ ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయురాలు కూడా మేరీ కోమే. మేరీ కోమ్ 6 సార్లు ఈ టైటిల్ని గెలుచుకుంది. 2002, 2005, 2006, 2008, 2010, 2018. సో ఈ 6 సార్లు కూడా మేరీ కామ్ ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. ఇక మిగిలిన వాళ్ళందరూ సరితాదేవి 2006లో, అలాగే మనకు ఆర్ఎల్ జెల్ని 2006లో, ఆ తర్వాత సి లేఖ కూడా 2006లోనే ఈ టైటిల్ని సాధించారు. 2006లో అప్పుడు మనకు 4 మహిళా స్వర్ణ పతకాలు లభించడం జరిగింది. ఇది ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్షిప్. ఇక దాన్ని ఫిడే అనాలి. ఫిడే వాళ్ళు ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్ని ఇస్తూ ఉంటారు. సో దాంట్లో మనకు అండర్ 11లో మనకు వరల్డ్ నెంబర్ 1 ర్యాంకర్గా ఇప్పుడు ఒక తెలుగు అమ్మాయి నిలిచింది. సో ఆమె పేరు కోలగట్ల అలన మీనాక్షి. విశాఖపట్నానికి సంబంధించిన వ్యక్తి. ప్రాంతాన్ని బట్టి కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో అశోక గజపతిరాజు పైన గెలిచిన కోలగట్ల వీరభద్రస్వామి,
అలా ఆ ఏరియా చూసుకున్న విజయనగరం విశాఖపట్నం అనే విషయం మనకు అర్థం అవుతుంది. తర్వాత మనకు తొలి 5G కాల్. సో ఇక రాబోయే 2-3 నెక్స్ట్ 3 to 6 మంత్స్లో 4G ఎరాకి శుభం కార్డు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి దేశీయ గేర్లతో మొట్టమొదటి 5G కాల్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చేయటం జరిగింది. మద్రాస్ ఐఐటి వేదికగా ఈ యొక్క ఘటన జరిగింది. తొలి 5G కాల్ని అశ్విని వైష్ణవ్ అటెంప్ట్ చేశారు. తర్వాత మనం ఆల్రెడీ గత క్లాసుల్లో రామ్నాథ్ కోవింద్ జమైకా పర్యటన అనేది చెప్పాం. ఆ తర్వాత జరిగిన అంశాల్లో కింగ్స్టన్ ఏదైతే జమైకా రాజధాని ఉందో ఆ జమైకా రాజధాని కింగ్స్టన్లో ఒక వీధికి అంబేద్కర్ పేరును పెట్టడం జరిగింది. అక్కడ ఒక శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఆ శిలాఫలకాన్ని రామ్నాథ్ కోవింద్ ప్రారంభించారు. దాంతోపాటు జమైకా యొక్క ఉభయ సభలను ఉద్దేశించి రామ్నాథ్ కోవింద్ మాట్లాడారు. జమైకా ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దాంతోపాటు జమైకాకు 2030 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల చేరికకు సహకారాన్ని ప్రకటించారు. 2030 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. అలాగే ఈ సందర్భంగా తమ దేశంలో ఐఐటి ఏర్పాటుకి తొలిసారిగా జమైకా సిద్ధపడింది. దీనిపైన ఇంకా భారత్ ప్రతిస్పందన లేదు. బట్ ఐఐటి ఏర్పాటుకు తమ గడ్డపైన ఐఐటి ఏర్పాటుకు సిద్ధపడ్డ మొట్టమొదటి విదేశం జమైకా. తర్వాత G7. ఇప్పుడు ఆ మెరియోపోల్ని రష్యా ఆక్రమించిన తర్వాత ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్కి అమెరికాతో పాటు G7 ఇవన్నీ కూడా ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు G7 వాళ్ళకు ప్రకటించిన ఆర్థిక సహాయం ఎంత అంటే $19.8 బిలియన్. $19.8 బిలియన్ సహాయాన్ని వాళ్ళు ప్రకటించబోతున్నారు. ఇక మనకు ఆంధ్రప్రదేశ్కి కొత్త ఎన్నికల ప్రధాన అధికారి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి కొత్త ఎన్నికల ప్రధాన అధికారిగా IAS ముఖేష్ కుమార్ మీనా, ఎంకే మీనా అంటాం, ఆ ముఖేష్ కుమార్ మీనా ఇప్పుడు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇక తెలంగాణ మే 22 ఇది భాగ్యారెడ్డి వర్మ దళితుల కోసం పోరాడిన, దళితుల కోసం కృషి చేసిన ఆ భాగ్యారెడ్డి వర్మ యొక్క జయంతి అయినట్టు మే 22 దీన్ని రాష్ట్ర పండుగగా జరపాలని తెలంగాణ ఇప్పుడు తీర్మానం చేయడం జరిగింది. తర్వాత మనకు శ్రీలంక డిఫాల్ట్ అంచుల్లో ఉంది. ఖచ్చితంగా మనం చెప్పలేకపోయినా మూడీస్ ఏజెన్సీస్ ఇప్పుడు శ్రీలంక పూర్తి డిఫాల్ట్లోకి చిక్కుకుంది అని ప్రకటించింది. వాస్తవంగా మే 18 నాటికే వాళ్ళు రకరకాల బాండ్ల ద్వారా సేకరించిన డబ్బు పైన వడ్డీ చెల్లించాల్సి ఉంది. ఆ వడ్డీ దాదాపు $78 మిలియన్. ఆ $78 మిలియన్ విత్ 1 మంత్ గ్రేస్ పీరియడ్ కూడా కలిపి మే 18 ఆ రోజున అది రుణాలను చెల్లించలేకపోయింది. కాబట్టి టెక్నికల్గా ప్రకటించాల్సి ఉన్న ఆసియా పసిఫిక్ ప్రాంతంలో డిఫాల్ట్ అయిన మొట్టమొదటి దేశంగా శ్రీలంక నిలిచినట్లయింది. ఈ $78 మిలియన్ చెల్లింపు చేయలేకపోవడాన్ని శ్రీలంక ముందస్తు దివాలాగా ప్రకటిస్తోంది. సో అంటే మనకు ఆల్రెడీ ఉన్న రుణాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఒకసారి పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత మిగిలిన అంశాలపైన మేము చెల్లిస్తామని చెప్పి శ్రీలంక చెప్తోంది. ఆ తర్వాత హర్ ఘర్ దస్తక్ 2.0. సో హర్ ఘర్ అంటే ప్రతి ఇంటికి అని. ఇప్పటికీ కూడా భారతదేశంలో చాలామందికి కోవిడ్ టీకా అందట్లేదు కాదు, తీసుకోవటం లేదు. సో మనకు దాదాపుగా వృద్ధులు, ముఖ్యంగా పాఠశాలలు జూన్ జూలైలో పాఠశాలలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ ప్రోగ్రామ్ని పెట్టుకున్నారు. అలాగే ఈ అనార్గనైజ్డ్ అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు, ఇటుక బట్టీలు ఇట్లాంటి వాటి చోట్ల కొన్ని చోట్ల ఇంటెన్షనల్గా తీసుకొని వాళ్ళకి టార్గెట్ చేస్తూ ఈ యొక్క కోవిడ్ టీకాలని ప్రతి చోటికి ఇంటింటికి అందించే పథకమే హర్ ఘర్ దస్తక్ 2.0. దాదాపుగా ఇప్పటికీ అంటే మే 21 నాటికి మనకు
కోవిడ్ టీకాలు తీసుకున్న వాళ్ళు భారతదేశంలో 192 కోట్లు ఉన్నారు. 192 కోట్ల మంది వీటిని తీసుకోవటం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.